హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు అమ్ము అమేజింగ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ నేను మీ కళావతి. మరి మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వ్లాగ్ వచ్చి మా అమ్మ వాళ్ళ ఊరండి, చిన్న నీలావతి గ్రామం. ఇదిగోండి ఫ్రెండ్స్, విలేజ్లో మా అమ్మ వాళ్ళ ఇల్లు శ్రీ సొర్ర ఎర్రయ్య బారికమ్మ నిలయం అని రాపించున్నారు మా నాన్న, మా నాన్నమ్మ, మా తాతయ్య పేర్లని. మరియు మా నాన్నకు మా నాన్నమ్మ అంటే చాలా ఇష్టం, అందుకని. మా అమ్మ వాళ్ళది చిన్న నీలావతి, మాది వచ్చి బాతుపురం అండి. మా మరిది మ్యారేజ్కి అయితే విలేజ్కి వెళ్ళాం కదా, అప్పుడు తీసిన వ్లాగే ఇది. మా మరిది మ్యారేజ్ అయినాక చిన్న నీలావతి మా అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళాము. 1 డే అక్కడ స్టే చేసాము. మేము ఊరికి వెళ్ళేటప్పుడు మా అమ్మ వాళ్ళు లేరండి, అండమాన్లో ఉన్నారు. లేకపోయినా ఊర్లోని ఇంటికి వెళ్ళామండి. 1 డే స్టే చేసి అయితే మళ్ళీ మా ఊరికి వెళ్ళిపోయాము. వెళ్ళాలనిపించింది ఇల్లుని చూసి, అలాగా 1 డే ఉండి అలా మళ్ళీ వెళ్ళిపోయాము. మార్నింగే లేచి చక్కగా అయితే ఇల్లునంతా క్లీన్ చేసి వాకిలినంతా చక్కగా తుడుచుకొని అయితే ముగ్గు పెట్టుకుంటున్నానండి. మరి అరుగు పైన వాటర్ బాటిల్స్ కనిపిస్తున్నాయి కదా, అవి మావు కాదండి, పక్కింటి వారివి. మా అమ్మ వాళ్ళ అరుగు పైన పెట్టున్నారు. ఎర్లీ మార్నింగే కాబట్టి బయటన ఎవరూ కనిపించట్లేదు. కొత్తగా అయితే ఇల్లుని కట్టారండి మా నాన్న. మా నాన్నమ్మ, మా తాతయ్య ఉండేటప్పుడు జ్ఞాపకాలు అయితే చాలా ఉన్నాయండి. మర్చిపోలేము అన్ని జ్ఞాపకాలు. ఎప్పుడు మేము అండమాన్ నుంచి ఊరికి వచ్చినా మా నాన్నమ్మ ఎదురు చూస్తూ ఉంటారు. మా తాతయ్య కూడా చతాంలోనే పనిచేసేవారండి. అండమాన్లో రిటైర్మెంట్ అయిపోవడంతో విలేజ్కి వెళ్ళి అక్కడే ఉండిపోయారు. దాని తర్వాత ఎంతో బతిమలాడి మళ్ళీ మేము అండమాన్ తీసుకొని వెళ్ళిపోయాము. విలేజ్ అంటే మా నాన్నమ్మకు చాలా ఇష్టం, రాననే అనేది అండమాను. అయినా కూడా ఎవరూ లేరు ఎందుకు అని మేము నానమ్మ తాతయ్యని తీసుకు వెళ్ళిపోయాము. ఇప్పుడైతే మా నాన్నమ్మ, మా తాతయ్య మాతో లేరండి. చాలా బాధాకరంగా ఉంది. ఉంటే ఈ ఇల్లుని చూసి మా నాన్నమ్మ చాలా సంతోషించేవాళ్ళు. మరి నేను ముగ్గు వేస్తుంటే పక్కింటి పిన్ని వచ్చి అయితే మాట్లాడుతున్నారండి. మరి మీరు చాలా దూరం ఉంటున్నారు కదమ్మా, ఎక్కడంటే మాయాబందర్ అని చెప్తున్నాను. మరి నా ముగ్గు వేయడం అయితే పూర్తి అయిపోయిందండి. ఓయ్ మేడం గారు, ఇది చూడండి. అబ్బా, అయిపోయిందా? మీ ఇంటికి వచ్చి ముగ్గేసేస్తున్నాం. నా పుట్టింటిని మీరు కూడా చూసేయండి. ఏం చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. మా ఆయన అయితే ఏం చేస్తున్నారు, అన్నీ అయితే ఎక్కడక్కడ పెట్టుకుంటున్నారు. మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇది అయితే ఫస్ట్ గజాల్ రూమ్ అంటారు కదా, అదండి ఎంట్రన్స్. చూసారు కదా, ఇది మెట్లు పైకి వెళ్ళడానికి. మా అమ్మ వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు, అండమాన్లో ఉంటున్నారు. కానీ అప్పుడప్పుడు ఇక్కడ వస్తుంటారు. 3 months ఇలాగా ఉండి వెళ్తుంటారు. ఎందుకు చప్పుడు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? ఇది ఫస్ట్ హాల్ రూమ్లో ఇలా మంచం ఉంది. సెకండ్ అయితే ఇది చూడండి, ఇది షోకేస్, ఇంకా టీవీ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, మా నానమ్మ మరియు మా తాతగారు. ఇదైతే గెస్ట్ రూమ్ అండి, ఇక్కడ గెస్ట్ వచ్చి కూర్చోడానికి. ఇక్కడ షోకేస్ ఉంది, టీవీ ఇక్కడ పెట్టుకోవడానికి. మరియు ఇక్కడ అమ్మ వాళ్ళు ఇంకా ఉండట్లేదు సరిగా, కాబట్టి ఇంకా ఏం లేవు. అన్ని అయితే బెడ్రూమ్ లో లాక్ చేసి వెళ్ళిపోయారు అండమాను. మేమైతే అలా మా మరిది మ్యారేజ్ కి వచ్చి అలా ఒక 1 డే ఇక్కడ స్టే చేసి వెళ్తున్నాం. మరి ఇక్కడ రండి, ఇక్కడ చూడండి స్టాచ్యూస్ ఎన్ని రకాలు బాగున్నాయి కదా, చాలా చక్కగా. వెళ్తాను వెళ్ళండి, ఇక్కడ చాలా చక్కగా ఉంది. జై శ్రీకృష్ణ. ఫ్రెండ్స్, నా చిన్ననాటి ఫోటో మీకు చూపించబోతున్నాను ఇప్పుడు. మా నాన్నమ్మ వాళ్ళు ఉండేటప్పుడు అండి, ఇదైతే ఇక్కడ పెట్టుకునే వాళ్ళు, మాకు చూసుకునే వాళ్ళు. ఇలా చూడండి, ఇందులో నేను ఎవరో చెప్పుకోండి, దగ్గర తీసుకురండి. మిడిల్లో ఉన్నాను కదా, ఇది నేనేనండి. అప్పుడైతే బాయ్ లాగే ఉండేదాన్ని, డ్రెస్సింగ్ స్టైల్ అంతా.
డాల్ పట్టుకొని, ఇది మా సెకండ్ అక్క, ఫస్ట్ పెద్ద అక్క, మీ ముగ్గురము. ఒకసారి ఈ ఫోటో వచ్చి మా చిన్న మేనత్త వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చూసారు కదా. మా చిన్న మేనత్త, మరి మా మామయ్య, వాళ్ళ పిల్లలు నలుగురు. ఇది వచ్చి మా నాన్నగారు, చూడండి అప్పుడు ఎలా ఉన్నారు. ఓకే, ఇవేనండి. ఇది మా నాన్న రిటైర్మెంట్కి దొరికింది, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది మందిరం చూసారా, చిన్న మందిరం అండి. లక్ష్మీదేవితో కలకలలాడుతుంది చూడండి. ఇకపై మీకు మా ఆయన కనిపిస్తారు. ఇది ఏ రూమో చెప్పండి మీరే. ఇది బెడ్రూమ్. మా ఐటమ్స్ అన్ని, మా లగేజ్ అంతా దీంట్లో పెట్టి లాక్ వేస్తున్నాం. ఎప్పుడు మేము వస్తే అప్పుడు తీసి యూజ్ చేసుకోవడానికి. ఓకేనా. ఇదైతే కిచెన్ అండి, లైటింగ్ లేదు. కిచెన్, డైనింగ్ రూమ్ మరియు కిచెన్. ఇది వాష్ బేసిన్, గిన్నెలు అన్ని తోముకోవడానికి. ఇది ఇటువైపు బయట ప్లేస్ అండి, బయటికి వెళ్ళడానికి. ఇది వాష్రూమ్స్ మరియు టాయిలెట్స్. ఇది స్టోర్ రూమ్. ఇప్పుడు మీకు బయటికి చూపిస్తాను బయట ఎలా ఉందో. ఇదిగోండి మా పిన్ని కుండలు తోముతున్నారు. ఇది మా విలేజ్, మా అమ్మ వాళ్ళ ఊరు. అక్కడ చూడండి ట్రాక్టర్ ఉంది. విలేజ్ అన్నాక చెట్లు అన్నీ కనిపిస్తాయి కదా, చక్కగా ఉంటుంది. అక్కడ చూడండి ఆవు కూడా ఉంది. అక్కడ మా ఆయన వెళ్తున్నారు కదా, అది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు, మామయ్య వాళ్ళ ఇల్లు. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, హాయ్ చెప్పు, హాయ్. ఇక్కడ చూడు, హాయ్ హాయ్ హాయ్. జ్వరం. ఓకే, బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఇక్కడ చూడండి మా నాన్నమ్మ అవుతారు. వీడియో ఫోటో తీయమంటున్నారు. ఇదిగో నానమ్మ అండి, మా నానమ్మ. ఇక్కడైతే మా పెద్దమ్మ ఉన్నారు. బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇప్పుడు వచ్చాం. నిన్న వచ్చాం కదా, ఇక్కడేని పెద్దమ్మ ఉన్నారనేసి. మా పాప ఏం చేస్తుందో చూడండి. అమ్మమ్మ బ్రేక్ఫాస్ట్ ఇచ్చేయడమే, బ్రేక్ఫాస్ట్ తిని టీవీ చూసుకుంటుంది. అవతలాడైతే మా పెద్దమ్మ ఉన్నారు, చూపిస్తాను మా పెద్దమ్మకి. ఏంటి ఏం చేస్తున్నారు? మా అమ్మతో పెద్దమ్మ ఫోన్లో మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఇచ్చా. సరే. ఇటువైపు ఫుల్గా తోటలు ఇవే ఉండేవండి. ఇప్పుడైతే ఇల్లులు కట్టేస్తున్నారు. ఇది కూడా ఒక వీధి అయిపోయింది. మా అమ్మ ఫోన్ చేశారు, అదే మా పెద్దమ్మ మాట్లాడుతున్నారు. ఏమేమో మా అమ్మ వదిలేసి వెళ్ళిపోయారో అవన్నీ మాకు తీసుకురమ్మంటున్నారు. ఓకేనండి, ఈ వీడియో ఇంతటి వరకేని.